కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి బంగ్లాదేశ్ అరెస్టు చేసిన మత్స్యకారులను తీసుకురావాలని మత్స్యకారుల బంధువులు కోరుతున్నారు. గతంలో పాకిస్తాన్ మత్స్యకారులను అరెస్టు చేయగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు తిరిగొచ్చే వరకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 8 మంది మత్స్యకారులు ఎప్పుడు వేటకు వెళ్లారు, వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, వారికి సంబంధించిన సమాచారం ఏమైనా వీరి దగ్గర ఉందా, ఎందుకు విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆ 2 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ తేదీన సముద్రంలో వేటకెళ్ళడం జరిగింది స్వామి. సముద్రంలో వేట చేస్తుండగా నిన్న రాత్రి 2 గంటల సమయంలో వేట చేస్తుండగా బంగ్లాదేశ్ బోర్డర్లోకి అనుకోకుండా వేట చేస్తుండగా వెళ్ళిపోవడం జరిగింది బోట్లు. ఆ బోట్లు వెళ్ళిపోయిన వెంటనే బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వచ్చి బోట్లను కలిసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే మా వాళ్ళు చూసి వెంటనే బోట్లో ఉన్న వాకీటాకుల ద్వారా మెసేజ్లు పక్క బోటులకి తెలియజేయడం జరిగింది. అది తెలుసుకున్న మేము గ్రామస్తులం అలాగే బోటు ఓనరు అందరం తక్షణమే స్పందించి అధికారులకి ఇంటిమేషన్ చేసాం. 1100 కాల్ చేసి ఫిషరీస్ కమిషనర్ గారు కూడా నిన్న విషయం తెలియజేసామండి. అలాగే జేడీ ఫిషరీస్ విజయనగరం డీడీ ఫిషరీస్ గారు కూడా తెలియజేసాం. మా గ్రామం నుంచి కూడా ఒక 2 మత్స్యకారులు అదే బోట్లో వేటకు వెళ్ళి ఇప్పుడు చిక్కుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో అనేది మన చేతిలో ఉండదు సార్. అందుకని వాళ్ళు వచ్చే వరకు తక్షణ సాయం కింద ఈ ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి వాళ్ళు వచ్చేంత వరకు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు నిలబెడితే ప్రభుత్వానికి కూడా బాగుంటుందనేసి మా ఆలోచన సార్. 13వ తారీఖు వెళ్ళారు. ఆ 13వ తారీఖు వెళ్ళి 2 రోజులే ఫోన్ అయ్యింది అతనికి. 2 రోజులు ఫోన్ అయ్యి 2 రోజులు మాట్లాడిన నాతో జాగ్రత్తగా ఉండమ్మా, హెల్త్ చూసుకొని సార్ 2 రోజులు చెప్పారు నాతో. అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. నిన్న తెలిసింది మాకు ఇలా దొరికిపోయారు అతను అనేసి. వాళ్ళ నుంచి ఏ వార్త తెలియట్లేదు మాకు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. గత ప్రభుత్వంలో బంగ్లాదేశ్ సంఘటన కూడా జరిగింది, అలాగే పాకిస్తాన్లో కూడా జరిగింది. అప్పుడు ఏంటంటే గతంలో కూడా తక్షణ ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు విడిపించి వాళ్ళు తీసుకొచ్చి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు వాళ్ళ జీవనోపాధి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తక్షణ స్పందించి వీళ్ళు జీవనోపాధికి ప్రకటిస్తారని చూసాం. వీళ్ళు ఏంటంటే స్పందించమని చెప్తున్నారు. నిజంగా స్పందించినట్టుంటే తక్షణ సాయం కింద ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కుటుంబాలని. అలాగే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ ఇది తప్పితే ఎక్కడ జెట్టీస్ లేవండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవైతే వలసలు వెళ్ళిపోతున్నారో దీని కారణం చూసి నివారించాలంటే దీనికి జెట్టీ లోటు ముఖ్యమని చెప్పి ప్రతి జిల్లాలో ల్యాండింగ్ సెంటర్స్ కానీ జెట్టీస్ కానీ పెట్టడం జరిగింది. విజయనగరం నుంచి బతుకు తెరువు కోసమే మత్స్యకారులు 8 మంది కూడా విశాఖపట్నానికి 30-40 ఏళ్ల క్రితం వచ్చారని అనుకోకుండా ఈ సంఘటన జరిగిందని ప్రభుత్వం తక్షణమే ఎవరైతే 8 మంది మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సందర్భాల్లో చురుగ్గా వ్యవహరించి వారందరినీ వీలైనంత త్వరగా తీసుకువచ్చారని ఇప్పుడు కూడా ప్రభుత్వం మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటున్నారు. వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.